దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపలో మనం ఈ దినం కూడా దేశము కొరకు విజ్ఞాపన చేయు దినములు ఈ కూడికలోనికి ప్రవేశించడానికి ప్రభు కృప చూపారు. ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి ఒకసారి మనం చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాం హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. తదుపరి కొన్ని అంశాల కొరకు ఈ రాత్రి మనమంతా కూడా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. బైబిల్ తెరచి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు మనం చదువుకుందాం. ఒకరు చదువుతుండగా అందరూ మీరు బైబిల్ తెరిచి ఈ వాక్య భాగాలు మీరు గమనించండి. చిన్న ప్రార్థన, అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము కూడా మేమంతా మీ సన్నిధిలో సమకూర్చబడడానికి మీరు మాకు మంచి సమయాన్ని ఇచ్చారు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరచడానికి సహాయం చేశారు. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటు మరుగు చేయండి. చదవబడిన వాక్య భాగంలో నుండి రాత్రి మా అందరితో మీరు మాట్లాడండి, బలపరచండి, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ పత్రిక ముఖంగా వారితో మాట్లాడుతూ 4వ అధ్యాయం 6వ వాక్య భాగంలో చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అందరూ చేతులెత్తి స్తోత్రం చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట నేను మీ ఎదుటికి తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. చింత. నాతో కలిసి చెప్పండి ఈ మాట, చింత. ఇంచుమించుగా ప్రజలందరూ చింతను కలిగి చింత పడుతూ ప్రజలందరూ బ్రతుకుతూ ఉన్నారండి. దేవుని మాటగా దేవుని సేవకుడు సంఘాన్ని ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని గూర్చియు మీరు చింతపడమాకండి. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతి విషయం, అది ఏదైనా కానివ్వండి, ప్రతి విషయాన్ని మీరు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విషయాలన్నీ కూడా మనం దేవునికి తెలియచేయాలి. చింతించుట వలన ఆ చింతను మనం ఏమైనా తీసివేయగలమా? మనం ఏం తీసేయలేమండి. కొందరు వారు కలిగిన చింతలు నేను మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ప్రభు తన శిష్యులతో, తన ఎదుట ఉన్న ప్రజలందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వాక్య భాగం, మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమని
మీ దేహమును గూర్చి అయినను చింతించమాకండి. ఒకటి ప్రాణమును గూర్చి చింత, రెండు దేహమును గూర్చి చింత. ప్రాణమును గూర్చిన చింతలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా. మానవుని యొక్క జీవితంలో భోజనాన్ని గూర్చి చింత, పానీయాన్ని గూర్చి చింత, తర్వాత వస్త్రములను గూర్చిన చింత. కానీ ప్రభువు అంటున్నాడు, మీ ప్రాణమును గూర్చైనను మీ దేహమును గూర్చైనను మీరు చింతపడమాకండి. ఆహారాన్ని గూర్చి, పానీయాన్ని గూర్చి, వస్త్రాలను గూర్చి మీరు చింతపడమాకండి. ప్రభు చెప్పిన మాట, ఆకాశ పక్షులను మీరు చూడండి. అవి విత్తుతున్నాయా, కోస్తున్నాయా, కొట్టల్లో కూరుస్తున్నాయా? అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తూ ఉన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షుల కంటే కూడా మీరు శ్రేష్ఠులై ఉన్నారు. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. 27వ వచనాన్ని కూడా మీరు చదవండి. అక్కడ మత్తయి సువార్తలో, మీలో ఎవడను చింతించుట వలన తన ఎత్తుమూరిడు ఎక్కువ చేసుకునగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. అడవి పువ్వులను మీరు చూడండి, ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదాన్ని కూడా పోలి అలంకరింపబడలేదంటే అండి. అడవి గడ్డి పువ్వులను దేవుడు అలంకరించాడు. ఉదయాన పూసి మధ్యాహ్నానికి వాడిపోయే అడవి గడ్డి పువ్వులనే దేవుడు అంత అందంగా వాటిని దేవుడు అలంకరిస్తే, మిమ్మలను దేవుడు అలంకరించడా? మీకు దేవుడు వస్త్రాలను ఇవ్వడా? మనం చింతించుట వలన ఏం జరుగుతుందంటే, ఆ భారం మూరుడు ఎక్కువ అవుతుందంటే, కానీ మన జీవితంలో మనకు నెమ్మది అనేది కలగటం లేదు. ఆహారాన్ని గూర్చి, పానీయాన్ని గూర్చి, వస్త్రాలను గూర్చి మనం చింతించుట వలన మన చింత మూరుడు ఎక్కువ చేసుకొని బాధపడుతున్నాం, కానీ మనకు నెమ్మది కలగటంలా. ఓ చక్కగా ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అడవి గడ్డి పువ్వులను చూడండి. ఆకాశ పక్షులను పోషించిన తండ్రి, అడవి గడ్డి పువ్వులను అలంకరించిన తండ్రి మిమ్మలను పోషించి మిమ్మలను అలంకరించడా? ఒకవేళ భోజన విషయం, ఒకవేళ పానీయ విషయం, వస్త్రాల విషయం ఒకవేళ అక్కర అవసరం ఉంటే దాన్ని గురించి మీరు చింతపడక మీరు చేయవలసింది ఏంటంటే, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా ఆ విషయాలు మీరు దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. తెలియచేస్తే నిశ్చయముగా దేవుడు పోషకుడుగా మిమ్మల్ని పోషిస్తాడు. ఏలియాను దేవుడు పోషించలేదా? ఎలా పోషించాడు? కాకోలముల చేత పోషించాడు. వాస్తవానికి కాకులు పిల్లల చేతిలో ఉన్న వాటిని లాక్కొని వెళ్తాయి, అవునా కాదా? అటువంటి కాకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ప్రతి దినమునకు 2-3 పర్యాయాలు రొట్టెలు, మాంసము తీసుకొని వచ్చి ఏలియా చేతిలో పెట్టిపోయినాయి అంట. హల్లెలూయా. మన చేతిలో ఉన్న వాటిని లాక్కొని పోయి వాటికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి రొట్టెల మాంసము తీసుకొచ్చి ఏలియాను దేవుడు పోషించాడు. ఏలియాను పోషించిన దేవుడే మన దేవుడు. ఈ రాత్రి ఒకవేళ ఆహార విషయంలో, పానీయ విషయంలో నువ్వు చింతిస్తూ, నా పోషణ ఎలా, నా పిల్లల పోషణ ఎలా, నా కుటుంబ పోషణ ఎలా అని ఒకవేళ నువ్వు బాధపడుతూ చింతిస్తూ ఉంటే, ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చింతించమాకు. నీ కుటుంబ విషయాలు, నీ పోషణ విషయాలు ప్రార్థనలో దేవునికి తెలియచేయి, విజ్ఞాపనలో దేవునికి తెలియచేయి.
యాచన ద్వారా దేవునికి తెలియచేయి, కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవునికి నీవు తెలియచేయి. ప్రభు నిశ్చయముగా నిన్ను పోషిస్తాడు. సారేపతి విధురాలను దేవుడు పోషించలేదా? పట్టెడు పిండి బుడ్డిలో ఉన్న కొంచెము నూనె కరువు దినాలన్నీ కూడా ఆమె పోషించబడింది. 5 రొట్టెలు కొన్ని చిన్న చేపల ద్వారా 1000 మందికి ఆహారాన్ని పంచిపెట్టలేదు యేసయ్య. నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తే నీ జీవితంలో సమృద్ధిని అనుభవిస్తావు. మంచి వస్త్రాలను కూడా ఆయన ఇచ్చి అలంకరిస్తాడు. వాక్యం చెప్తా ఉంది కదా, మన గోనె పట్టను ఆయన రాజవస్త్రంగా మారుస్తాడు. బూడిదకు ప్రతిగా ఆయన నీకు పూదండనిస్తాడు. ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? దేనిని గూర్చి నువ్వు చింతపడు మాకు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 2 చేతులెత్తి స్తోత్రం చూద్దాం. మనం ఏం చేయాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదమా అని మనము చింతించనక్కరా లేదు. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడిందండి. చాలు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సౌలు తండ్రి కీషు, ఆయనకు కొన్ని గార్ధభవములు ఉన్నాయి. వాటిలో కొన్ని తప్పిపోయినాయి అంట. పనివారిని పంపించాడు, అవి దొరకలా. ఆ తర్వాత కీషు కుమారుడైనటువంటి సౌలు ఇంకొక పనివారిని తీసుకొని తప్పిపోయిన గార్ధభవములు వెతకడం కోసం వెళ్ళాడు. కొన్ని దినాలు వెతికారు, కానీ గార్ధభవములు దొరకలా. ఇప్పుడు సౌలు పనివానితో అంటున్నాడు, గార్ధభవముల సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు తండ్రి నన్ను గురించి ఏం కలిగి ఉంటాడు? ఆయన చింతిస్తాడు. మొదట తప్పిపోయిన గార్ధభవములను గూర్చి చింత, వాటిని వెతకడానికి వెళ్ళి దినాలు గడిచిపోయి నేను ఇంటికి తిరిగి వెళ్ళకపోతే నన్ను గూర్చి కూడా చింత. పోగొట్టుకున్న వాటిని బట్టి చింత అండి. చాలామంది వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న నష్టాన్ని బట్టి, వారు పోగొట్టుకున్న దాన్ని బట్టి, కోల్పోయిన దానిని బట్టి ఆలోచిస్తూ 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 దిగులు పడి చింతించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుని సేవకునిగా నేను మీతో చెప్తా ఉన్నాను. నాడు తప్పిపోయిన గార్ధభవములు మరలా తిరిగి వాటంతట అవే సౌలు గృహానికి దేవుడు నడిపించినట్లుగా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, కోల్పోయావో, నష్టపోయావో దానిని మరలా తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పోగొట్టుకున్న దానిని బట్టి నువ్వు చింతించమాకు. నీ చేయి జారిపోయిన దాని గురించి నువ్వు చింతిస్తూ కూర్చోమాకు. అయ్యో, ఈ నష్టం నా జీవితంలో నేను ఎదుర్కొన్నానే, నా చేతుల కష్టార్జిత నేను కోల్పోయానే అని ఒకవేళ చింతిస్తూ ఉంటే, చింతించడం వలన నీ చింత మూరుడు ఎక్కువ అవుతుంది, కానీ తీరదు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో దాని విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, యాచన ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా ఆ విషయాన్ని నువ్వు దేవునికి తెలియచేస్తే నిశ్చయముగా పోగొట్టుకున్న దానిని నీవు తిరిగి పొందుకుంటావు. 2 చేతులెత్తి స్తోత్రం చూద్దా, చెప్దామా హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ప్రభువుతో కూడా కలిసి శిష్యులు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ప్రయాణం కొంతమేర చక్కగా సాగింది. సముద్రం మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ప్రభు ఆ దోణిలో అమడమున ఆయన తలవాల్చుకొని పనుకున్నారు. శిష్యులంతా దోణిలో ఉన్నారు. ఆ దోణి మీద ఓ పెద్ద తుఫాను రేగిందంట.
సముద్రంలో పెద్ద తుఫాను రేగి అలల చేత ఆ దోణి కొట్టబడుతూ ఉంది. అలల చేత కొట్టబడుతూ ఆ దోణి తలక్రిందులు అయిపోతూ ఉందండి. భయంకరమైన తుఫాను. దోణిలో ప్రభువు ఉన్నాడు, శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు ఏమని పలికారో తెలుసా? అక్కడ వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఏం లేదు, మేము నశించిపోతున్నామయ్యా. ఈ తుఫాను మా ధోని మీద కొడతా ఉంది, అలలు మా ధోనిని కొడతా ఉన్నాయి, సముద్రంలో ధోని మునిగిపోయే పరిస్థితి. ఇంకా మేము బ్రతుకుతామన్న నమ్మకం మాకు అనిపించడం లేదు. పరిస్థితులు తారుమారైపోయినాయి అయ్యా, ఏం చేయాలో మాకు పాలుపోవటం లేదు. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము. అంటే కొందరి జీవితాల్లో ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి వారు చింత. దేన్ని బట్టి చింత? వారు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి చింత, కష్టాలను బట్టి చింత, బాధలను బట్టి చింత. అయ్యో బోధకుడా, మేము నశించిపోవచ్చున్నామే అని కేకలు పెడతా ఉన్నారు. అయితే దేవుని వాక్యములో మనం జాగ్రత్తగా గమనిస్తే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీవు నశించడం దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు. నీ ధోనిని కొడుతున్న అలలు అణిచివేయబడతాయి, తుఫాను అణిచివేయబడుతుంది, సముద్రం మిక్కిలి నిమ్మళమవుతుంది, పరిస్థితులు మారుతాయి. అయితే నువ్వు చింతించడం వలన ప్రయోజనం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు ద్వారా నీ విషయాన్ని దేవునికి నీవు తెలియచేయాలి. హల్లెలూయా. అలా తెలియచేయడం ద్వారా నీ మీదకు లేచిన తుఫాన్ని ఆయన గద్దిస్తాడు, అలలను ఆయన గద్దిస్తాడు, సముద్రాన్ని మిక్కిలి నిమ్మళపరుస్తాడు. నీ జీవితంలో గొప్ప నెమ్మది నువ్వు పొందుకుంటావు. భోజనాన్ని బట్టి, పానీయాన్ని బట్టి, వస్త్రాలను బట్టి మనం చింతించనక్కర్లేదు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా కోల్పోయి నష్టపోయి ఉంటే దాన్ని బట్టి కూడా నువ్వు చింతించ మాకు. ఒకవేళ నీ మీదకు తుఫాను రేగిందా, సముద్రపు అలలు నిన్ను కొడుతూ ఉన్నాయా, నీ ధోని తలక్రిందులైపోతుందా, వాటిని బట్టి కూడా నువ్వు చింతించ మాకు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన, నువ్వు చేయవలసిన పని ఏంటంటే విజ్ఞాపన, నువ్వు చేయవలసిన పని ఏంటంటే యాచన, నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించటం. ప్రార్థించటం నీకు చేత అయితే పరిస్థితులను మార్చటం దేవునికి సాధ్యమే. దేవునికి స్తోత్ర. ప్రార్థించటం నీకు చేత కాకపోతే పరిస్థితులు మారవండి, పరిస్థితులు మారవు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి, 40వ వాక్యాన్ని. 10వ అధ్యాయం 40వ వాక్యం. లూకా సువార్తలో మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నీకు చింత లేదా? ఆయన చింత సంగతి పక్కన పెట్టండి, ముందు ఆమె చింత. దేనికి దేనికి చింత చెప్పండి? ఒంటరితనాన్ని బట్టి. ఆమె అక్కడ ఒక మాట అంది, ఒంటరిగా నేను కష్టపడుతున్నాను. చాలామంది వారి జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారండి. ఒంటరితనాన్ని బట్టి అయ్యో ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా కుటుంబం, ఏంటి నా ఆర్థిక పరిస్థితులు, ఒంటరిగా నేను ఎలా, ఎంతకాలము ఈ సంసారాన్ని నేను ఈదగలను, లాగగలను, ఇటువంటి మాటలు వింటుంటామండి. నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, ఇంటిల్లు పాది అందరి విషయంలో నేను ఒక్కదాన్నే కష్టపడవలసి వస్తూ ఉంది.
ఇక నా వల్ల కావటం లేదు. ఒంటరితనాన్ని బట్టి చింత. నేను ఒక్కదాన్నే కుటుంబం అంతా లాగాల్సి వస్తూ ఉంది, కుటుంబం అంతా పోషించవలసి వస్తూ ఉంది, వీరందరి భారాలు నేనే భరించవలసి వస్తూ ఉంది. అయ్యో ఏంటి నా పరిస్థితి అన్న చింత. పైగా ప్రభు దగ్గరకు వచ్చి అంటా ఉంది, బోధ కూడా నీకు చింత లేదా యేసయ్యకి చింత లేదా? ఉందా? చెప్పండి ఒక మాట మనం చదువుకుందాం. పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని మనం చదువుదామండి. చూడండి, అబ్బా ఇంకొకసారి చదువుదన్నమాట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. ఒంటరిగా ఒకవేళ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నావేమో, ఒంటరితనాన్ని బట్టి కృంగిపోయి చింతిస్తూ కన్నీరు విడుస్తూ నిట్టూర్పుల మధ్య ఉన్నావేమో, ఈ కుటుంబ భారమంతా నా మీదే పడింది, నా వల్ల కావటం లేదు అని ఒకవేళ నిట్టూర్పు విడుస్తూ చింతిస్తూ ఉన్నావేమో, చింతించమాకు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ కుటుంబ పరిస్థితుల భారాన్ని బట్టి నువ్వు చేయవలసింది ప్రార్థన, విజ్ఞాపన చేయాలి, దేవుని స్తుతించాలి, యాచించి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలని దేవునికి తెలియచేయాలి. ఆయన మనలను గూర్చి చింతిస్తున్నాడు. మన చింత యావత్తు తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాలి? మనం ఆయన మీద పెట్టాలండి. మన భారములన్నీ ఆయన సిలువలో మోసేసాడు. భారమైన సిలువ ఆయన భుజాల మీద మోపబడింది. ఆయన భుజముల మీద మోపబడిన ఆ సిలువ మీద నీ చింతలన్నీ ఆయన వేసుకున్నాడు, నీ భారాలన్నీ ఆయన వేసుకున్నాడు, నీ బాధ్యతలన్నీ ఆయన వేసుకున్నాడు. ఆల్రెడీ నీకు సంబంధించినవన్నీ ఆయన తన వీపు మీద వేసుకొని ఆయన వాటిని మోసేశాడు. ఆ విషయం మనకు అర్థం కావటంలా, ఆ విషయం మనకు అర్థం కాక మనం చింతిస్తూ ఉన్నాం. ఓ రోజున ఓ తల్లి సాకిరేవి దగ్గర బట్టలన్నీ బాగా వాష్ చేసుకొని వాటన్నిటిని మూట కట్టుకొని, పెద్ద మూట అయిందంట, భుజాన్ని వేసుకొని వేసవి కాలంలో మంచి ఎండను పడి ఇంటికి వెళుతూ ఉందంట. ఆ గ్రామానికి సంబంధించిన ఓ పెద్ద ఆయన అదే మార్గంలో ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆమెను దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెను గమనించి ఎడ్ల బండి తోలుతున్న తన పనివానితో చెప్పాడంటే, కాస్త ఆపరా బాబు అని. ఆ పనివాడు ఎడ్ల బండి ఆపాడు, ఏమని పిలిచాడంట, అమ్మా నేను గ్రామంలోనికి వెళ్తా ఉన్నాను, ఎండ చాలా తీవ్రంగా ఉంది, చాలా బరువు మోస్తూ ఉన్నావు, చూస్తే పెద్దలా ఉన్నావు, ఎడ్ల బండి ఎక్కమ్మా, నేను ఇంటి దగ్గర వదిలిపెడతాను అని. ఆమె కాస్త ప్రాణం తెప్పరిల్లినట్లుగా అనిపించింది, కాస్త ఊపిరి పోసుకున్నట్లుగా అనిపించింది. నాయనా నీకు ధన్యవాదాలు, నా కష్టాన్ని నా బాధను చూసావు, అర్థం చేసుకున్నావు, కాస్త అయ్యా నాకు ఎడ్ల బండి మీద చోటిస్తున్నావు, నీకు వందనాలయ్యా అని చాలా కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేసింది. ఆయన అటు తిరిగి కూర్చున్నాడు, ఈమె వెనకమాల ఎడ్ల బండి ఎక్కి ఈమె కూడా కూర్చుంది. పనివాడు ఎడ్ల బండి తోలుతూ ఉన్నాడు, కాస్త ప్రయాణం ముందుకు సాగింది. కానీ వెనకమాల కూర్చున్న ఈమె ఇంకా రొప్పుతానే ఉందంట. ఏంది ఈ మనిషి ఇంకా ఇంత ఆయాసంగా రొప్పుతూ ఉందని ఆ పెద్ద ఆయన మెల్లగా కొద్దిగా, ఏంటమ్మా ఇంకా రొప్పుతున్నావేంటి, అలసట తీరలేదని వెనక్కి తిరిగి చూస్తే ఎడ్ల బండి మీదకి ఎక్కి నాకు కూడా ఆ మూట ఇంకా అలాగే భుజాల మీద పెట్టుకుందంట. ఎడ పెట్టుకుంది? ఆయనకేం అర్థం కాలా. ఏంటమ్మా ఏంది, మూట ఇంకా భుజం మీదే ఉంది ఏంటంటే, ఆమె అంటదంట, అయ్యా నన్నంటే ఎక్కించుకున్నావు ఏదో బండి మీద, నా మూట కూడా మళ్ళీ నీ బండికి బరువు
భారం ఎందుకని నా భుజం మీదే పెట్టుకున్నానయ్యా అందంట. ఇప్పుడు ఆమెను ఏమనాలి చెప్పండి మీరు? తెలివిగలది అని అందామా మనం? చెప్పండి. ఇప్పుడు ఆమెను కానీ ఆమె భుజం మీద ఉన్న ఆ మూట, ఆ భారాన్ని ఎవరు మోస్తున్నారు? ఆ బండేగా. పైగా పెద్ద మనిషితో అంటదంట, అయ్యా నన్ను ఎక్కించుకున్నావు, ఇంకా నా మూట కూడా ఎందుకయ్యా నీ బండికి భారం అంటుందంట. కొందరు అలాగే ఉన్నారండి. నీ రక్షణ క్రయధనమే కాదు, నీ రోగాల పర్వం దాని క్రయధనమే కాదు, నీ శాపపు క్రయధనమే కాదు, నీ చింత నీ భారముల క్రయధనమును కూడా యేసయ్య సిలువలో చెల్లించేశాడు. నీ భారములన్నీ ఆయన మోసేశాడు, నీ శాపాన్ని ఆయన మోసాడు, నీ రోగాలను ఆయన భరించాడు, నీ రక్షణ క్రయధనాన్ని సిలువలో ఆయన చెల్లించాడు. ఆ రక్షణ బలియాగములో ఇవన్నీ కూడా వస్తాయండి. అయితే ఆ విషయం మనకు అర్థం కాక అన్నీ ఆయన మీద ఏడేస్తాంలేండి, కొద్దిగా మనమే మోసుకుందామని. చాలామంది ఆ భారాలు వారి మీదే పెట్టుకొని కృంగిపోతున్నారు, నిట్టూర్పు విడుస్తున్నారు, చింతిస్తున్నారు. ఆ చింతను మూరెడు ఎక్కువ చేసుకొని బాధపడుతున్నారు, కానీ ఆ చింత యేసయ్య మీద మోపటం లేదు. ఈ రాత్రికాల సమయంలో నేను అంటున్నాను, నువ్వు దేనిని గూర్చి చింతపడ మాకు. ఒకవేళ ఆహారాన్ని గూర్చి కానీ, పానీయాన్ని గూర్చి కానీ, వస్త్రాన్ని గూర్చి కానీ, పోగొట్టుకున్న దానిని గూర్చి కానీ, ఒకవేళ సముద్రము రేగి సమస్యలు, శోధనలు, శ్రమలు నిన్ను తాళనివ్వకుండా ఒకవేళ నీ కుటుంబాన్ని తలక్రిందులు చేస్తూ ఉంటుంటే, వాటిని గురించి ఒకవేళ ఆలోచిస్తూ చింతిస్తూ, లేదా ఒంటరితనాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటే, దేవుని వాక్యం ఈ రాత్రితో మాట్లాడుతూ ఉంది. వేటిని గురించి నువ్వు చింతించమాకు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలన్నీ మీరేం చేయాలి? దేవునికి తెలియచేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకు కావలి ఉంటుంది, మీ ఆలోచనలకు కావలి ఉంటుంది, మీకు కావలి ఉంటుంది, మీ కుటుంబానికి కావలి ఉంటుంది. దేవుని కృప మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నిన్ను గూర్చి యేసయ్య చింతిస్తున్నాడు, నిన్ను గూర్చి ఆయన లక్ష్యము చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టాడు, నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. నమ్మితే నీ చింత ఆయన మీద వేసి ధైర్యంగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగి వెళ్ళు. నా ప్రభు నీ పక్షంగా అద్భుతాలను జరిగిస్తారు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక.